శిథిలముగా ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణములను గోపురమును చూడ దిగవచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పనైనను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరిని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకొనెను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమునకు కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన దేవుడు నోవాహు దినాల్లో ఉన్న జనులంతా చెడిపోతే, పాడైపోయిన తర్వాత వారిని జలప్రళయం ద్వారా అప్పుడున్న జనాంగమందరం నీళ్ళ వరదలో మునిగిపోయారు. జాగ్రత్త వినా, భూలోకమంతా చెడిపోయింది, ప్రజలు చెడిపోయారు, అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా వారు జీవించిన వారిగా ఉన్నారు. దేవుడు అంట భూలోకమును చూసినప్పుడు అంటారు, చూడండి భూలోకం చెడిపోయిందంట. అక్కడ అంటాడు, ఆదికాండం 7వ అధ్యాయంలో అంటాడు నోవాహుతో, నోవాహు నీ ఒక్కరివే నా ఎదుట నీతిమంతులుగా కనబడితివి అంటాడు ఆయన. కనుక వాడ చేసుకున్నారు, వాడ ద్వారా 8 మంది రక్షించబడ్డారు. అప్పుడున్న జనమంతా నీటి వదలు మునిగి నశించిపోయింది. ఆ తర్వాత నోవాహు కుటుంబానికి ఇనాలు చూడమ్మా, నోవాహు 3 కుమారులు 3 కోడళ్ళు. నోవాహు వారు మొత్తం 8 మంది. వారి ద్వారా తిరిగి మరలా సంతానోత్పత్తి కలిగింది, ప్రజలు విస్తరించారు. చూడండి, అక్కడ చూస్తే అక్కడ భూమి అందరు ఒక్క భాష ఒక్క పలుకుందంట. ఏముంది? ఒక్క భాష ఒక పలుకుంది. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చున్న శీరాలను దేశమందు ఒక మైదానం వారికి కనబడను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చును రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టి కీలు వారికి ఉండను. మరియు వారు మనము భూమి ఎందంతటా చదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా. ఇది వారి ఆలోచన ఏమిటంటే, వారి ఆలోచన అంతా వినాలి. భూమి అంతా చెదిరిపోకుండా ఏం కట్టుకోవాలంట? ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకోనమని వారు మాట్లాడుకొనగా. ఏం కాకూడదంట? భూమి అనంతరం చెదిరిపోకుండా. ఎక్కడికి? ఒక పట్టణము, ఆకాశం అంటే శిఖరం. ఏ శిఖరం ఇది? ఆకాశాన్ని అంటే శిఖరం అన్నమాట. భూమి మీద చెదిరిపోకూడదు. ఇది వీరి యొక్క ఆలోచన. చూడండి, దేవుని యొక్క ఆలోచన చూస్తే, దేవుని యొక్క ఆలోచన చూడండి. అక్కడ ఆదికాండం 1వ అధ్యాయములో 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. కనుక ఇక్కడ ప్రభు ఏం చేశాడు? భూమిని నిండించి లోపరుచుకోవన్నాడు. ఇక్కడేమంటారు? భూమి మనం ఎక్కడికి చెదిరిపోకూడదు. వినాలా? ఏకూడదు? భూమి మీద చెదిరిపోకుండా ఏది కట్టాలా? ఆకాశాన్ని అంటే గోపురం కట్టుకోవాలి. గోపురం కట్టి ఏం చేయాలి? పేరు సంపాదించి. ఏ పేరు? అరే వీళ్ళు బలెవోడ్రా, ఆకాశాన్ని అంటే గోపురం కట్టుకున్నారు. నోవాహు దినాల్లో ఉన్న మనుషులంటోడు కాదు వీళ్ళు. మరి చూడండి, నోవాహు దినాల్లో ఉన్నారంటే మనుషులు కాదు. వారి అవివేకులై, తెలివి తక్కువతనమై, వారు తెలివిలేని వాళ్ళై, వారు జ్ఞానహీనుడై నీటి వరదలో మునిగి నశించిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం?
నీటి వరదలో మునిగి నశించే పని లేదు. ఇప్పుడు ఏంది, ఆకాశం అంటే గోపురం కట్టుకుంటాం. అంత గోపురం కట్టుకుంటే ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా ఏం కాకూడదు, మనం మునగం. మనుష్యుని యొక్క ఆలోచన, వారి ఒక్కటే భాష అంట, ఒక్కటే పలుకు, ఒక్కటే మాట. వారు తలపెట్టారు, దేవా మీ చిత్తం ఏమిటి? మా పితరులైన వారు చెడిపోరు. హృదయం తలంపులు అన్ని చెడిపోయి వారు భ్రష్టులై నీ మాట వినక నీటి వరదలో వారు మునిగి నశించిపోయే విధంగా వారు ప్రవర్తించారయ్యా. మేము అలా ఉండకూడదు. మీ దీవెన మా మీదకి రావాలయ్యా, మీ కృప మమ్మ ఆవరించాలయ్యా, మీ తోడు మాకు కావాలని కోరుకోవలసిన వారు. మీ నీడలో మేము బ్రతకాలయ్యా. కానీ ప్రియులారా, ఈనాడు మనుషులు ఇదే ఆలోచన కలిగి ఉన్నాం. దేవుని కృపకు అప్పగించుకోక మన శక్తి, మన సామర్థ్యం, మన బలం మీద మనం ఆధారపడి నేను బాగా చేయగలను, బాగా సంపాదించగలను, కూడగట్టగలను, మంచి పేరు సంపాదించుకోవాలా, డబ్బు సంపాదించాలా, ఆస్తులు సంపాదించాలా, భూములు సంపాదించాలా, ఐశ్వర్యం సంపాదించాలా. ప్రభు నందు ప్రియులారా, దేవుడు లేకుండా నీవు ఏది సంపాదించినా, ఏది కూడబెట్టినా, ఏది కూర్చుకున్నా, ఏది దాచినా, దేవుని కృప లేకపోతే అన్ని వ్యర్థమే. పేరు సంపాదించుకోవాలనుకున్నా, ప్రభువును సంపాదించుకొని, ఆయన కృపను సంపాదించుకొని, ఆయన దయను సంపాదించుకొని, ఆయన కనికలు సంపాదించుకొని, ఆయన తోడుగా నడిపించే విధంగా తమ జీవితాలు కాపాడుకోవలసిన వారు. మన జీవితాలు కూడా మా వినాలా. దేవుని తోడు ఎప్పుడు మనం కలిగి ఉండాలి. నీ నీడ మాకు కావాలయ్యా, మీ నీడలో మేము బ్రతకాలయ్యా, మీ భద్రతలు మేము ఉండాలయ్యా, మీ కాపుదల మాకు ఉండాలి ప్రభు అని ఎప్పుడు ప్రార్థించుకుంటూ దేవుని దయను కృపను కోరగలిగితే ప్రభు అయిన దేవుడు ఎప్పుడు కూడా మా వినాల. ప్రభు ఏమంటాడు, నేను మిమ్మను విడువను. ప్రభు మేము విడువనాడమని ప్రభువు చెప్పారు. మరి ఎందుకు దూరంగా ఉన్నాడు ప్రభు? మన చేష్టలే కారణం, మన ఆలోచనలే కారణం, మన ఊహలే కారణం, మన ఉద్దేశాలే కారణం, మన హృదయమే కారణం. దానికి దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడేవాడుగా ఉంటే, నీ హృదయం దేవునికి ఆలయంగా చేసుకొని దేవుడు నీలో నాలో ఉండడానికి ఇష్టపడేవాడుగా ఉంటే, హృదయంలో దురాలోచనలు, జారత్వం, దొంగత, నరహత్య ఇవన్నీ పెట్టుకొని ఎంతో మనం ఇదైపోతా ఉన్నాం. ఎవరిని సంపాదించుకొని పేరు సంపాదించుకోవాలి. ఏ పేరు? రాజకీయ నా త్రాగుబోతు అనే పేరా, వ్యభిచారి అనే పేరా, వేశ్య అనే పేరా, దొంగ అనే పేరా, నరహంతకుడు అనే పేరా, ఇడు తిరుగుబోతు అని పేరా, ఇడు రౌడీ అనే పేరా? ఏ పేరు సంపాదిస్తావు నీవు లోకంలో? ఇది దేవుని ఎరిగినామే అని చెప్పగలిగే స్థితి ఉండాలి. ప్రభువును కరిగిన, ప్రభు నమ్మిన, ప్రభు బిడ్డ, ఏ పేరంటే దైవత్వంతో నింపి ఆమె పవిత్రురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె నీతిమంతురాలు, ఆయన యథార్థపరుడు. ప్రభు నందు ప్రియులారా, దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా మన బ్రతుకులు ఉండాలి. దేవుడు యోబును గురించి ఏమి సాక్ష్యం ఇస్తాడు? ఏమిస్తాడు సాక్ష్యం? యోబును గురించి యథార్థవంతుడు, నీతిమంతుడు అండొచ్చు. భయభక్తులుగా చెడుతనమును విసర్జించిన వాడు భూలోకములో అతని వంటి వాడెవడు లేడు. చప్పట్లు కూడా దేవుని మాట. ఇది సాక్ష్యం, ఇది పేరు. ఈ పేరు రావాలి నీ జీవితంలో. దావీదును గురించి దేవుడు అంటాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతను నా చిత్తం అంతా నెరవేర్చువాడు. అది పేరు. జీవించుచున్నామన్న పేరు కానీ మృత జీవితం మన జీవితంలో పనికిరాదు. మృతుడుగా జీవిస్తావా, చచ్చురుడుగా జీవిస్తావా? చచ్చురుడు జీవితం ఏంది అంటే దైవికమైన చచ్చినోడు అనమాట. లోకంలో బతుకుతాడు, దేవుని విషయంలో చచ్చినోడు అనమాట. దైవ కార్యాలు చచ్చిపోతారు. దేవుని పని చేయడానికి, దేవుని పరిచయం చేయడానికి, దేవునికి ఇవ్వడానికి, దేవుని కొనసాగడానికి, దేవుని చిత్తం నెరవేర్చి దేవుని ఆరాధించడానికి, దానిలో అందరికీ వాడు చచ్చినోడు అనమాట. చచ్చిన స్థితి మా వినాలా. చచ్చిన స్థితి అంటే దాని అర్థం తెలుసుగా. చచ్చినోడు మాట్లాడు, చచ్చినోడు పని చేయడు, అంతేనా?
చచ్చినోడు త్రాగడు, చచ్చినోడు ఆకలండు. అవునా? అంతేనా? దైవికంలో నువ్వు బ్రతుకున్నావు అనుకో, ప్రార్థించకుండా ఉండగలవా? స్తుతించకుండా ఉండగలవా? ఆరాధించకుండా ఉండగలవా? శారీరకంగా బ్రతుకున్నాము కనుకనే, వినాల, శారీరకంగా బ్రతుకున్నాము కనుకనే ఏమంది? నొప్పేదో తెలుస్తుంది. తలనొప్పి, చేయి నొప్పి, కాడు నొప్పు, ఒళ్ళు నొప్పులు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఆకలి, దప్పిక, అవునా, ఆరాటం, అబ్బా ఇవన్నీ తెలుస్తుంది లేదా? దేంట్లో? శారీరకంగా బ్రతుకున్నావు కనుక. నీవు ఆత్మీయంగా బ్రతుకుంటే, ఆత్మీయ బ్రతకటం అంటే ఏంది? ఆత్మీయంగా బ్రతకటం అంటే ఏంది? దైవిక దేవునిలో దేవుని గురించి పాడడం, దేవుని గురించి ఆడడం, దేవుని గురించి స్తుతించడం, దేవుని గురించి కనపడడం, దేవుని గురించి కొనియాడడం, దేవుని మహింప, దేవుని చాటడం, ఆత్మీయమైన బ్రతుకుడు, ఆత్మీయ జీవమది. ప్రార్థించకుండా ఉండలేవు, స్తుతించకుండా ఉండలేవు, వాక్యాన్ని సన్నిధికి రాకుండా ఉండలేవు, క్రమకూటాల్లో పాలు పొందకుండా ఉండలేవు, వాక్యాన్ని చదవకుండా ఉండలేవు, ప్రార్థించకుండా ఉండలేవు, నీతిగా జీవించకుండా ఉండలేవు. నీవు పవిత్రతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ నీతిగా జీవించాలా, ప్రభు బిడ్డగా జీవించాలా, దైవికంగా. ఎందుకంటే ఆత్మ చేత శారీరక క్రియలు చంపేవారుగా ఉండాలి. నీ ఆత్మ బలంగా ఉంటే, ఆత్మీయంగా నీవు బ్రతికిన వాడుగా ఉంటే శారీరక క్రియలు చంపేస్తూ ఉంటావు. ఆకలి కాదు, ప్రార్థించిన తర్వాత అన్నం తిందాం, దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చిన అన్నం తిందాం. దేని కూడా లోకం సంపద, దేవుని సన్నిధి మొట్టమొదట నా దేవునికి ప్రాధాన్యం, తర్వాతే పని, తర్వాతే లాభం, తర్వాతే సంపద, తర్వాతే. నేను మొట్టమొదటి ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువుని నమ్మాను, ప్రమించడానికి అప్పుడు లారీలు ఉన్నాయి. ప్రభువుని నమ్మి ఇంకా ఏంది, ఇక సేవకు రాలేదు. ప్రభువుని నమ్మే బాప్తిస్మం పొంది అన్ని పొందాం. ఆదివారం వస్తే వినానం, ఆదివారం వస్తే ఏం చేస్తాను తెలుసా? బండి ఉన్నాయి, నాకు బండికి వెళ్తూ ఉంటాను. ఆ బండి ఆదివారం బండి తీయను, ఏం చేయను, అది ఎంత బాడిగానే ఉండని. 1000 రూపాయల బాడిగా 2000, అప్పుడు 1000 రూపాయల బాడిగంటే గొప్ప. ఎప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళ కింద సంగతి చెబుతాను నేను. అప్పుడు బాడిగ, అప్పుడు 1000 రూపాయల బాడిగంటే చాలా బాడిగా. 1000 కాదు 10,000 ఇచ్చినా ఈరోజు బండి తీననేవాడు. బండి ఆడ బార్నికి వచ్చి ముందు దేవుని ఆరాధించి, దేవుని సేవించి, దేవుని స్తుతించి, ఆ తర్వాత సోమవారం వెళ్ళి బండి తీసేవాడు. వీళ్ళారమ్మా వినాలా. ఎందుకు చెప్తానంటే, ఆత్మీయంగా నీవు బతుకున్నావు అంటే వినాలా. దైవిక ప్రభువులో జీవించుచున్నావు అనే పేరుంది. మృతుడివనంటే లోకానికేమో బ్రతికే ఉంటావు, లోకంలో బ్రతికిన వారిగా ఉంటూ ఆత్మీయంగా చనిపోతావు. దేవుని ఇప్పుడు మన జీవితాల్లో, అందుకే ప్రభు అంటాడు, ఆత్మీయంగా నేను బ్రతికే ఉన్నాను మనం అనుకుంటాం. ప్రార్థనకు వచ్చాను కదా, అది ఆదివారం వెళ్తున్నాను కదా అని అనుకుంటాం. నీవు మనకు ఎంతవరకు తృప్తి పొందుతాం, అవునా కాదా? నువ్వు ఆదివారం ఒక్క పూట తిని నీవు శరీరాన్ని నువ్వు భద్రపరచుకోగలవా? ఒక్క పూట, ఒక్క రోజు నువ్వు అన్నదిని వారం అంతా ఉండగలవా? ఎవరైనా ఉండగల చేతులు? ఎవరు నేను ఉంటానన్నవాడు ఒక్కరోజు ఆదివారం ఒక్క వాక్యం విందాం. నీ ఆత్మ బలంగా ఉండగలదా? నీ ఆత్మ వర్ధిల్లగలదా? నీ ఆత్మను ఎదగలవా? ఆత్మలో స్థిరంగా ఉండగలవా? ఆత్మలో బలంగా ఉండగలవా? ఆత్మీయాభివృద్ధి నువ్వు చెందగలవా? ఆలోచించండి. నేను చెప్పే మాట కాదు ఇది. మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లొచ్చున్న కొలది అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండంటాడు యోహాను రాసిన పత్రికలో. వర్ధిల్లు వారంగా ఉండాలి. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. కనుక దేవుని మందు నాటబడి వర్ధిల్లు వారుగా ఉండాలి. దైవికమైన
ఎప్పుడు కూడా తమ కూటానికి ఎప్పుడు నేను బళ్ళు తిప్పినా కూడా ఒకవేళ బండికి వెళ్ళకుండా ఉంటే బుధవారం వాక్యం తప్పనిసరిగా వెళ్ళేవాడు నాడు బాధకు. శనివారం ప్రార్థన విగ్రహం తప్పనిసరిగా వెళ్ళేవాడిని. మా వినాలా అంటే నేను ఏదో అతిశయంగా చెప్పడం కాదు. ఎందుకంటే ఆ దేవుడు మనం ఎంతగైతే ఆత్మీయంగా మనం బలవంతాలనే ఆలోచన కలిగి ఉంటామో ఆత్మ మంట తప్పన అలా ఉంటుంది. ఈ లోకం డబ్బు ఎప్పుడు సంపాదించేది డబ్బు ఇది కాదు. ప్రాముఖ్యం దేవుడు వినాలా, నీ వాహనాన్ని కాపాడేవాడు దేవుడు, నిన్ను కాపాడేవాడు దేవుడు. నీకు అనేకమైన ఆత్మీయ శక్తి దేవుడు దయచేయటమే కాదు, ఏవేవి నీవు సంపాదించావు అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆదివారం నేను ఇది పోతే సోమవారం ఎంత వచ్చేది తెలుసా? వినాలా, ఆదివారం సోమవారం 2 రోజులు కలిపి సంపాదించేవాడు ఆ ఒక్కలో. మా వినాలా ఎంత ఇచ్చేవాడు? 2 రోజులు సంపద. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఏం పేరు? ఏ పేరు? గోపురం కట్టి గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకున్నారంట. ఏమని? ఒక గోపురం, ఆకాశం అంటే ఒక పట్టణానికి చెదిరిపోకుండా ఒక పట్టణం, ఆ ఆకాశం అంటే ఒక శిఖరం, ఒక గోపురం కట్టుకొని ఏం సంపాదించాలా? పేరు సంపాదించాలి. దైవజనుడు అనే పేరు, దైవజనుడు అనే పేరు, దైవిక దేవుని బిడ్డ అనే పేరు మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారా జీవించుచున్నామన్న పేరుంది, కానీ నీవు మృతుడివే అనే విషయాన్ని ప్రభు అయిన దేవుడు బహు స్పష్టంగా తెలియజేసేవాడిగా ఉన్నాడు. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 4:13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి ఏం చేసి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి ఏం సంపాదించాలా? లాభాలు. అన్నిట్లో లాభమే, చేతి పనిలో లాభమే, భూమి పంటలు లాభమే, వరడ మందలు లాభమే, అన్ని లాభాలే. వ్యాపారం చేసే లాభం. ఏమి సంపాదిస్తావు? లోకంలో నీవు పేరు లోకంలో గొప్ప పేరు, లోకంలో సంబంధమైన లాభాలన్నీ సంపాదిస్తావు. ప్రభు ఏమంటాడు? ఒకరు సర్వలోకుని సంపాదించి వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏం సంపాదించుకుంటావు? లోకమంతా సంపాదిస్తావు, లోకమంతా నీదే. మా వినాలా, లోకమంతా అనుభవిస్తావు, లోకంలో ఉన్నది అనుభవిస్తావు, లోక సంపదలు అనుభవిస్తావు. ఆ తర్వాత ఏది? పరలోకం సంపాదించుకున్నావా? పరలోకులు గృహం సంపాదించుకున్నావా? పరలోకులున్న ప్రభువును సంపాదించుకున్నావా? ప్రియమైన వారలారా, పరలోక ధనము లేకుండా, పరలోకపు ఆస్తి లేకుండా, పరలోక సంపద సంపాదించుకోకుండా, పరలోక ఫలాన్ని నీవు పొందకుండా నీవు ఎన్ని సంపాదించుకుంటే నీకు ప్రయోజనం ఏమిటి? ఈ బజారంతా నీదే కావచ్చు, 10 ఇంట్లు ఉన్నాయి నీకు, 100 ఎకరాల పొలం ఉంది నీకు, 10 కిలోలు బంగారం ఉంది నీకు, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి నీకు, ఓ పేరు ప్రఖ్యాతి కాల్చిన వారిగా ఉన్నావు. ఇవన్నీ తీసుకొని లోకం విడిచిద్దరు, ఈ లోకం చనిపోయిద్దరు, ఇవన్నీ తీసుకొని ప్రభువా పరలోకం తెరు, ఈ ఆస్తి అంతా నేను కూర్చుకుని అంటావా? అసలు ఏముంది నీకు? బతుకున్నప్పుడు అంతా నాది అన్నావు. ఈ ఇల్లు నాది, ఈ వాక్యం నాది, ఆ పొలం నాది, బంగారు నాది, ఇది నాది, అది నాది అంటాం. ప్రాణం పోయిన తర్వాత ఏది నీది కాదు. ఏది నాది 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 అన్నది
నీది కాదురా, ఒక రోజున లోకాన్ని విడవాలి. ఏది నీది? నీదేది? ఇక్కడ సంపాదించు మంచిదే, ఇక్కడ వద్దని నేను అంట్లా. ఇదే సమయంలో పరలోకం సంపాదించుకో. క్రీస్తును సంపాదించుకుంటే ఎవరిని? ప్రభునందు ప్రియులారా, పరలోకం సంపాదించుకునేవారుగా ఉండాలి. కనుక ఏదేదో మనం సంపాదించాలని ఆశ కలిగి ఉంటాం. కానీ చూడండి, ఇక్కడ లేఖనాల్లో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమున్న నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడను నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను చూడండి, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం. ఆయన మరణించి, మంచి వినాలమ్మా, మరణ విషయంలో సమానానుభవం అంటే ఆయన మరణించి తిరిగి లేచాడా? అవును, తిరిగి ఉన్నాడు ప్రభు. అమ్మా వినాల, ప్రభు మరణించి, కొడదాం చప్పట్లు కొడదాం, మరణించి తిరిగి లేచాడు ఆయన. అయితే ఇక్కడ పౌలు గారు అంటాడు, ఆ రీతిగా క్రీస్తును సంపాదించుకొని ఆయన పునరుత్థాన బలం విధాన, ఆయన తిరిగి లేచిన రీతిగా నేను ఆయన సంపాదించుకొని ఆయన పునరుత్థాన బలం అంటే ఆయన తిరిగి లేచిన బలాన్ని నేను కూడా తిరిగి లేవాలా, నేను కూడా లేపబడి ప్రభుతో సమానం. చూడండి, అక్కడ తెలియజేస్తాడు చూడండి, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగాల, ఆయన మరణ విషయంలో సమానానుభవం అంట. వినాలి, మరణ విషయంలో ఏ అనుభవం? సమానత. ఆయన మరణించిన రీతిగా నేను కూడా మరణించాలి, ఆయన లేచిన రీతిగా నేను కూడా లేపబడాలి, ఆయన ఆరోహణమై వెళ్ళిన రీతిగా నేను కూడా ఆరోహణం కావాలి. ప్రియమైన వాళ్ళ, ప్రభువును సంపాదించుకోవాల్సిన బాధ్యత మనది. క్రీస్తును సంపాదించుకుంటే ఆయన పునరుత్థాన బలం ఎదుగుతావు. ఆయన మరణ విషయంలో సమానానుభవాన్ని కలిగి ఉంటావు. ఎవరితో? యేసయ్య సంపాదించుకుంటే ఆయన మరణములో ఆయన సమాన అనుభవం. ఏ అనుభవం అంట? మా వినాలి, ఏ అనుభవం? కొద్ది అనుభవం కాదు, కొంచెం కాదు, ఆయన మరణం సమాన. ఆయన ఎంత అనుభవం ఉన్నదో, మరణ విషయంలో ఎటువంటి అనుభవం ప్రభువు కలిగి ఉన్నాడో అదే అనుభవం. దాని కొరకు ఏం చేశాడు తెలుసా? లోకములో ఏవి తనకు లాభకరములై ఉండనో, చూడండి పై వచనం చదువుదాం, 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. లోకములు ఏవి లాభాలో, ఆయన 100 ఎకరాల పొలం ఉందనుకో, ఇది నష్టం. ఈ 100 ఎకరాలు కాదు, 10 కిలోల బంగారం కాదు, ఈ వజ్ర వైడూర్యాలు కాదు. ఏమిటి? పెద్ద నష్టముతో ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. వినాలా? ఏదంట? నిశ్చయము నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తం నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రియులారా, క్రీస్తును సంపాదించుకొని, ఇది అంతమంది ఇక్కడ కూడా చూడండి, 11వ వచనం కూడా చూడండి, సమానానుభవం గల వాడిని ఆయన పునరుత్థాన ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఒకటేటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమముగా, దేంతో? పెంటతో సమంగా అంట. ఏవేవి లాభం? నీవు లోకాన్ని పెంటగా ఎంచితేనప్పుడే ఆయనతో కూడా సమాన అనుభవం కలిగి ఉన్నవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తును సంపాదించుకోవాలి. ఆయన పునరుత్థాన బలము
ఎరిగి అనుభవాన్ని కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో, లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గెలని సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడికి దొంగ రాడు, చిమ్మిట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే మీ హృదయము ఉండును. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ చెప్పాడైనా 32వ వచనం కూడా చూస్తే, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు. ఓ చిన్న మంద, ఓ సంఘమా, నా రక్తదల కడగబడిన వారులారా, అమ్మ చూడండి, నా రక్తదల కడగబడిన వారులారా, విశ్వసించిన వాళ్ళారా, అంగీకరించిన వాళ్ళారా, మీరు భయపడవద్దు. భయపడకుడి చిన్న మంద అని ఏమంటాడు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చప్పట్టు కూడా దేవుడు భయపడదాం. దేవుని ఇష్టమేంది? మీకు రాజ్యం, ఒక పరలోక రాజ్యము, పరలోక రాజ్యము అనుగ్రహి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. భయపడొద్దు, నీవు చింతపడవద్దు, దిగులు పడవద్దు, విచారించవద్దు. భయపడకుడు ఓ చిన్న మంద, భయపడకుడు ఓ చిన్న మంద, మీకు రాజ్యం అనుగ్రహించుటకు ఎవరికి ఇష్టమంట? నీ తండ్రికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుడు భయపడాలి. మన తండ్రి అనే దేవునికి ఏమిష్టం? నీకు రాజ్యం ఇవ్వటానికి, ఆ రాజ్యం నిన్ను సభ్యులుగా చేయటానికి, ఆ రాజ్యంలో ప్రవేశింపజేయటానికి, ఆ రాజ్యంలో ప్రభువుతో కూడా సదాకాలం ఉండే ఏర్పాటు చేయటానికి ఆయన ఇష్టమై ఉన్నది. ఇష్టపడే ఆయనే నరుడుగా లోకానికి వచ్చి తన ప్రాణమును శిలువలో ధారపోసి భూరాజ్యము నుండి మనం విడిపించి దేవుని రాజ్యములో సభ్యత్వం మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన. భయపడుకో చిన్న మంద, మీ తండ్రి అనే దేవునికి మీకు రాజ్యం అనుగురించి ఇష్టపడి ఆయనకి ఇష్టమైనది. చూడండి, మీకు కలిగిన వాటిని అమ్మి ఏం చేయాలా? ఇప్పుడు ఇదే మనకు తెప్పలు. అన్ని బాగానే ఉంటుంది. రాజ్యానికి వెళ్తానండి, రాజ్యంలో ప్రవేశిస్తానండి, రాజ్యంలో అండి కదా. ఏమో పరలోకి వెళ్ళాలని ఎంతమంది ఆశపడతారు? చేతులు ఎత్తండి. పరలోకి వెళ్ళడానికి లేదు, అవసరం లేదా? పరలోకి వెళ్ళాలా? దేవుని రాజ్యంలో మీకు అంతకంటే కావాల్సింది ఏంది? అయితే ఉండాలా, ఆయనకి ఇష్టమైందంట అది. ఇక్కడ చూడండి, అక్కడ అంటాడు, అయితే మీకు కలిగిన వాటిని అమ్మి ఏం చేయాలా? అసలు ఏమన్నా, అసలు కలిగింది ఏమన్నా ఎవరికైనా ఇస్తావా? ఇక్కడే అక్కడ రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడి ఉంది. కానీ ఆ రాజ్యం నీకు కావాలంటే, ఆ రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే ఇక్కడ నీవేమి కలిగి ఉన్నావు, దాన్ని ఏం చేయాలా? అమ్మి. అందుకు ప్రభు యేసుక్రీస్తు ధనవంతుడు వచ్చారంట. ధనవంతుడు వచ్చి నిత్య జీవానికి వారసుడు ఏం కావాలి ప్రభా అని అడిగాడు. అడిగితే ధర్మశాస్త్రంలో ఉంది కదా, చేయమన్నాడు. ఓ ప్రభు, ఇదంతా ఎప్పుడు? బాల్యం నుండి ఇప్పటి నుండి కూడా నాకు ధర్మశాస్త్రం అన్నీ నాకు తెలుసు అన్నాడు. అప్పుడు ప్రభు ప్రేమించి ఆయనతో అంటాడు, నీకు ఒక్కటి కొదువు ఉందన్నాడు. నీకు ఒక్కటి ఏందా కొదువా? నీ ఆస్తి అమ్మి పేదరికి నువ్వు నన్ను అమ్మడించు, అప్పుడు నీకు పరలోకంలో. అబ్బో, నా ఆస్తి అమ్మి పేదలకిచ్చి నేను దరిద్రుడనై అప్పుడు నాకు ఆ రాజ్యం నాకు వద్దులని వెళ్ళిపోయాడు. ప్రభు నందు ప్రియమైనవారు ఇక్కడే. ఇప్పుడు పౌలు గారు నువ్వు చదివే కదా, పౌలు గారు ఏమి విడిచిపెట్టాడు? నాకు ఏవి లాభకరం అవన్నీ పెంట. మా వినాలా, ప్రభువు నందు ప్రియులంటే పెంటతో సమంగా ఎంచుచున్నానంటే దాన్ని త్యజించలేదు, వదిలిపెట్టలా. వినాలి జాగ్రత్తగా. దేవుడిని విడిచిపెట్టమని దేవుడు అంటలా. నీ కలిగింది నువ్వు ఉంచుకో. నీ కలిగిన వాటిని అమ్మి బీదలకిమ్మో, లేక బీదలకిమ్మని ప్రభు తెలియజేస్తానంటే దేవుని కార్యాన్ని నువ్వు చేయాలి. దేవుని పరిచర్యకు తోడ్పడేవాడుగా ఉండాలి.
అందుకని అంటాడు, బహు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు, మీకు కలిగిన వాటిని అమ్మి నీ కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగెలని సంచులను పరలోకముందు ఇక్కడ ఇది నీవు అమ్మి ధర్మం చేస్తే పాతగెల సంచులు, ఏ సంచి అది? గొప్ప సంచి, పరలోక ధనం. ఇక్కడ నీవు అమ్మి దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నీవు త్యజించడానికి, దేవుని కార్యాలు, దేవుని పనికి, దేవుని కార్యాలకు, దేవుని మైపరచడానికి నీవు త్యజించేవారుగా ఉన్నావు అనుకో, అక్కడ ఏముంటే నీ 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 సంచు నీకే పాతగెలవు. కొత్త సంచుల్లో కొత్త పరలోక ధనాన్ని నువ్వు కూర్చుకుంటూ ఉంటావు. అప్పుడు నేరుగా ఏముంది? పరలోక ధనం సంపాదించుకుంటావు కనుక వినాలమ్మా, వినాలా, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఏది? పరలోకం సంపాదించుకుందాం. దేవుడు సిద్ధపరిచిన రాజ్యములో, ఆ పరలోక పట్టణములో, పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా 12 గుమ్మాలంట, 12 ముత్యాలతో ఎలా కట్టబడింది? పదిలంగా కట్టబడింది. వీధులు ఎటువంటివి? బంగారు వీధులలో తిరిగేదారు, ప్రియా యేసు రాజునే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. అది మన పితరులైన వారు అనుభవంతో పాడారు. వారు బంగారు వీధులు, ముత్యాలతో రత్నాలు కట్టబడిన పట్టణాలు నీవు ఇక సంపాదించుకోవాలి. ఇక్కడ నీవు ఎదజల్లలేదనుకో, ఇక్కడ నీవు ఏమి నీ ధనాన్ని ఖర్చు పెట్టి ఇష్టపడలేదనుకో, అక్కడ నీకేమి దొరకదు. పరలోక ధనం. ప్రభు అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్ము నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకములు అధికమవుద్దట. ప్రభువులో ఉన్న నిందలు, దూషణ, దెబ్బలు, ప్రభు కొరకు నీవు ఏది చేసినా, ప్రభు కొరకు నీవు పడిన ప్రయాస, ప్రభు కొరకు నీవు ఇచ్చిన విధానం, ప్రభు కొరకు నీవు చేసిన కార్యాలు, ఏది ప్రతిదీ కూడా దానికి తగిన ఫలితాన్ని, పరలోకం నీ ఫలం అధికమవుతుంది. కనుకనే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధికి చేరిన మనం మా వినాలి, ఎవరిని సంపాదించుకుంటున్నావా? పేరు సంపాదించుకుంటున్నావా? లాభాలు సంపాదించుకుంటున్నావా? ప్రియులారా, పర సంబంధమైన వినాల, పరలోక ధనం సంపాదించుకోకపోతే పరలోకం వెళ్ళలేవు. ఎందుకు ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాం అనుకోండి, అమెరికా వెళ్ళటానికి ఏం కావాలి తెలుసా? మన డబ్బు ఇస్తే అక్కడ చెల్లుద్దా? చెల్లుద్దా? ఏం కావాలి? అక్కడ ఏంటంటే డాలర్. ఇక్కడ మన డబ్బు పెట్టి వినాలి జాగ్రత్తగా, ఇక్కడ మన డబ్బు పెట్టి కొనాలా ఆ డాలర్ని. మన డబ్బు పెట్టి ఆ డాలర్ కొంటే ఆ డాలర్ ఎక్కడ ఇస్తే అక్కడ ఏ కొట్టుకు పోయినా చెల్లుద్ది. ఇక్కడ మార్చుకోవాలా మన ధనాన్ని, వినాలా, ఈ లోకపు ధనాన్ని పరలోక ధనంగా మార్చుకోవాలా. అవునా కాదా? అంతే కదా? అవునా కాదా? పరలోక ధనంగా మార్చుకోవాలా. పరలోక ధనం ఎలా అవుతుంది? నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టాలా, దేవుని కొరకు ఇవ్వాలా, దేవుని కొరకు ఇచ్చేవారు, దేవుని కొరకు వెదజల్లేవారుగా. అందుకే పేదలను కనికరించుడు యెహోవాకు అప్పిచ్చువాడంట. ఎవరిని? పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. కనుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు కూడా ప్రభు అయిన దేవుడు స్పష్టంగా మీ కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయధనమును సంపాదించుకోండి. అక్షయధనము ఎక్కడ లైవ్ కాదు, ఏం కాదు అది అక్షయధనం. ఎప్పుడు స్థిరంగా ఉండేది. ఇక్కడ మన ధనం అంతా క్షయం అయిపోదు. అవునా కాదా? ఇప్పుడు ఆ ఆఫ్ఘనిస్తాన్ సంగతులు చూస్తున్నారు. చూసారా? ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిస్థితి చూసారా? టీవీలో ఎంతమంది, చాలా మంది చూశారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పరిపాలన వచ్చింది, ఏమీ లేదు. పిల్లల్ని ఆ పరిపాలనలో మేము ఉండలేమని విమానాలు కేడబడి టైర్లు పట్టుకొని మధ్యలో నలిగిపోయిన వారు ఎంతోమంది. చాలా బీభత్సం.
ప్రభువున ఏంటంటే వారు ఆస్తులు వదిలిపెట్టారు, అంతస్తులు అన్ని వదిలిపెట్టారు, బ్రతికితే చాలనుకున్నారు. ప్రియులారా, దేవుని కొరకు దేవుని పరలోకంలో చేర్చబడడానికి ఇవి ఉంటే అంత లేకపోతే అంత అని అనగలిగితే, అమ్మ వినాలి నేను చెప్తున్నాను, నీవు ఆత్మ బలం నీవు కలిగి ఉంటే త్యజించే శక్తి నీవు కలిగి ఉంటావు, త్యజించగలిగిన వారుగా ఉంటావు. ఆత్మీయ బలం లేక శారీరక బలం ఉంటేనే మనం త్యజించలేము, ఇవ్వలేము, చేయలేము, సహకరించలేము. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా అక్కడ నుండి అక్షయధన పరలోకమందు అక్షయమైన ధనం, అది క్షయము కాని ధనం అన్నమాట, సంపాదించుకునుడి. అక్కడికి ఎవరు రారంట? దొంగ రాడు, చిమ్మిట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే. ఎవరో పెళ్లి చేయడానికి దాదాపుగా 6 లక్షలు కూడబెట్టాడంట. బ్యాంకులు ఎత్తే బెత్తర చేస్తారేమో, నాకు చదువు రాదు, అది రాదు, ఇది రాదు అని ఒక దాంట్లో పెట్టాడు. పెడితే శుభ్రంగా పైన రూపాయి పైన బాగానే ఉంటాయి, తలుపు తీసి చూసినప్పుడు పైన బాగానే ఉంటున్నాయి అంట. వినాలా? తీరా పెళ్లి పెట్టుకొని తీర్తలేక కిందంత తుప్పు తిని ఏమని శుద్ధులు పెట్టిపోయినాయి. వామో వామో లబోదీబో లబోదీబో అని బయట ఎత్తే ఏముంది? లబోదీబు ఆడవడం తప్ప. పరలోక ధనం అక్కడ దొంగరాడు, చిమ్మెట్ట కొట్టదు. ఆ పరలోక ధనం లోకాన్ని విడిచిన తర్వాత ప్రభుత్వం అదే ఆయన మరణ విషయంలో సమానానుభవం. పరలోక సంపద, పరలోక ఆస్తి నువ్వు సంపాదించుకుంటే పరలోకంలో చేర్చబడతావు. వినాలమ్మ జాగ్రత్తగా. నీవు ఆస్తి ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందనుకో, వినాల 10 లక్షలు దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, గుండె జబ్బు వచ్చినా వినాలి, గుండె జబ్బు వచ్చినా ఏమంటావు? ఏదొచ్చినా పర్లేదు, డబ్బులు ఉండేదే కడదాం అనుకుంటాం. అవునా కాదా? డబ్బు లేకపోతే మా బావగారు ఒక ఆయన ఉన్నాడు, రాజశేఖర్ గారు, తెలుసా? ఆయన తెలిసిందా? ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్, కొంత హార్ట్ అటాక్ అన్నీ వచ్చింది. డబ్బులు లేవు. మరి టీచర్ గారే, ఆయన గారితో టీచర్ చేశాడు ఆయన. డబ్బులు ఏమి లేవు, ఏం చేసాడో తెలియదు. ఆ కొడుకు ఆడ తెచ్చి ఇప్పుడు 6-7 లక్షలు ఖర్చు పెట్టాడు. అదే డబ్బు ఉంటే నా దేవుని ఇచ్చారని పని లేదు. అవి వినాలా? ఎందుకు చెప్పాను ఈ మాట? పరలోక ధనం ఉంటే నీ ధనం, నీ సంపద అక్కడ ఉంది. ప్రభు దగ్గర కూర్చుకున్నావు, ప్రభు దగ్గర దాచుకున్నావు. పరలోక పట్టణములో పరలోకుని నీ ధనాన్ని ఈ లోకంలో పరలోక సంబంధమైన కార్యాలు చేసి పరలోక సంబంధమైన ఫలాలు నీవు అనుభవించడానికి నేను భూ సంబంధిని కాను, నేను పరలోకకు సంబంధించిన వాడును. కనుక ఈ లోకం నాది కాదు, ఈ లోక సంపదలు నావి కావని నీవు త్యజించే మనసు నీవు కలిగి చేసావు కనుక పరలోకంలో నీకు ఆస్తి నీవు సమకూర్చుకునే వారిగా ఉంటావు. కనుకనే ఆ నిత్య జీవానికి వారసులవ్వడానికి, వారు సంపాదించుకోవడానికి నీ ఆస్తి అమ్మి పేదలకి నన్ను వచ్చి అమ్మడించి పరలోకి నీకు ధనం కలుగుతుందంటే వ్యసన పడుతూ వెళ్ళిపోయారంట. అప్పుడు ఆ ప్రభు ఏమన్నాడంటే, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అన్నాడు. సూది బెజ్జంలో ఒంటె ఎట దూరుద్ది అంటే చెప్తున్నాను, అది సూది బెజ్జంలో ఒంటె దూరుడు సులభం అన్నాడు. ప్రభు నందు ప్రియులారా, అది నీవు ఇక్కడ విడిచిపెట్టకపోతే, దీన్ని దేవుని కార్యాలు, దేవుని పనికి, దేవునికి నీవు త్యజించకపోతే, నీవు పరిచర్య చేయడానికి, పని చేయడానికి, సహకరించడానికి నీవు ఇష్టపడకపోతే పరలోకంలో నీకేమీ ఉండవు. కనుకనే పరలోక ధనం ప్రయాసపడదాం. పౌలు గారు కూడా ఇదిగా అన్ని నష్టపరుచుకొని ప్రభు కొరకు ప్రయాసపడి జీవించి నాకు ఒక నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. చూడండి, ఆ మాట నేను చదివి ముగిస్తా. అక్కడ తిమోతి రాసిన పత్రికలో రెండవ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 6వ వచనం చదువు. 6 నుండి చదువుదాం. 6 నుండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు
నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. మంచి పోరాటం పోరాడాను, నేను వెడలిపోవు కాలము సమీపించి ఉన్నది, విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, మంచి పోరాటం పోరాడాను, కనుక నీకేముంది ఇక మీద నా కొరకు నీతి కిరీటం. ప్రియులారా, ప్రభువును సంపాదించుకొని నీతి కిరీటం సంపాదించుకున్నాడు పౌలు గారు. ఎవరు సంపాదించాడు? నీతి కిరీటం. నేను వెడలిపోతూ ఉన్నాను, ఓ తిమోతి నా సమయం అయిపోయింది, వెడలిపోవు కాదు సమీపమై ఉంది, నేను ఉంది మంచి పోరాటం పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా నమ్మిక తప్పిపోలేదు, ప్రభువుకు నేను ప్రయాసపడ్డాను. ఏమన్నాను? నేను నా కొరకు నీతి కిరీటం. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. నీతి కిరీటం నాకు ఉంచబడిందయ్యా. మరి చెప్పగలరా? క్రైస్తవులుగా దేవుని బిడ్డగా జీవిస్తున్నాను నీవు నేను. ఆ స్థితి లేకపోతే అమ్మా వినాల, ఆ స్థితి ఆ పరలోకం సంపాదించుకొని నీకు ప్రయాసపడకపోతే, దాని కొరకు పాటు పడకపోతే, దాని కొరకు నీకు కష్టపడకపోతే, నీ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే, అన్నీ నిన్ను విడిచిపోతాయి. నీ ఆస్తులు నిన్ను కాపాడలేవు, నీ సంతస్తు నిన్ను కాపాడలేవు, నీ ఆస్తి నీ అధికారులు నిన్ను కాపాడలేవు, నీ పేరు ప్రతిష్టలు నిన్ను కాపాడలేవు. పరలోకపు ఆ సంపదే పరలోకం నీకు ఇవ్వడం తండ్రికి ఇష్టమైనది, ఇష్టపడే రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దాని కొరకే మీ ఆస్తులన్నీ, అంటే నీ లోకన్నీ కూడా విడిచిపెట్టి పరలోకం సంపాదించు ప్రయాసపడు. దేవుని ఒక నిందలు, అవమానం, దోషణ, దెబ్బలైనా నమ్మకంగా జీవించని ఇష్టపడు. దేవుడు తన రాజ్యంలో దేవునితో కూడా సదాకాలం ఉండే గొప్ప స్థితి ప్రభు ఇస్తాడు. అటువంటి స్థితి కలిగి ఉన్న దేవుడు కృప చూపును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తరల మంచి కలం ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనే దేవుడు మనతో మాట్లాడిన వాడిగా ఉన్నారు. ఎలా ఉన్నాం మనం ఒకసారి ప్రభు అనే దేవుని మనం జ్ఞాపకం చేసుకుందాం.